బయలుదేరమని ఆ మాట ప్రకారంగానే యాకోబు బయలుదేరినాడు. అయితే లాబానుకి విషయం తెలీదు. లాబాను అయితే యాకోబుని మరి ఏదో చేయాలనుకున్నాడు, కానీ దేవుడు ఆ రాత్రి సమయంలో యాకోబు గురించి లాబానుతో దేవుడు మాట్లాడినాడు. తద్వారా యాకోబు దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు మరి దేవుడు చూస్తున్నాడు, నా యొక్క కుమార్తెలను ఇతడు పంపిస్తున్నాను కనుక నీకు నాకు దూరంగా ఉండొచ్చు నువ్వు, కానీ దేవుడు మాత్రము మన ఇద్దరికి మధ్య చూస్తూ ఉన్నాడు అని చెప్పేసి అక్కడ ఒక సాక్ష్యము పెట్టుకొని వాళ్ళు అక్కడ రాత్రి అక్కడే ఉండి మరి ఉదయకాలం వెళ్ళేట్టుగా చూస్తున్నాం. మిస్పా అంటే మరి కావలి గోపురం అనే అర్థం ఉంది. రెండవది ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి, కానీ రెండవదిగా మనం చూస్తే సాక్ష్యము అనేటువంటి విషయం కూడా ఇక్కడ మనం చూడగలుగుతున్నాము. మరి మిస్పాలో దేవుడు చూస్తున్న దేవుడుగా, సాక్ష్యాలు పలికే దేవుడుగా, సాక్ష్యమును రుజువు చేసే దేవుడుగా మన మధ్యలో ఉన్నానని దేవుడు చెప్తా ఉన్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి కొరింథీయులు రాసిన పత్రికలో ఒక మాట చదువుదాము. కొరింథీయులు రాసిన పత్రిక తర్వాత అనేక సంగతులు ఉన్నాయి. మరి మొదటగా చూద్దాము. మొదటి తెస్సలోనికలు రాసిన పత్రిక మొదటిగా కొన్ని విషయాలు చూసి ముందుకు సాదాము. మొదటి తెస్సలోనికలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. మేము విశ్వాసులైన మీదుట ఎంత భక్తిగాను నీతిగాను ఆనందముగాను ప్రవర్తించితమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి.